హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో పాకంతో పని లేకుండా ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేలాగా, ఎన్ని గంటలైనా గట్టిగా లేకుండా శుతిమెత్తగా మృదువుగా ఉండేలాగా రవ్వ లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకున్నానండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా ఏ మిస్టేక్ లేకుండా చేస్తారనమాట. అంత టేస్టీగా వస్తాయి, అలానే అంత మృదువుగా ఉంటాయి అన్నమాట. మరి ఈ రవ్వ లడ్డు రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తారో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. దీనికోసం ముందుగా ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. ఇవి సుమారుగా 2 కప్పుల దాకా ఉంటాయి. ఎండు కొబ్బరి అయితే రవ్వ లడ్డుకి టేస్ట్ బాగోదు. పచ్చి కొబ్బరి మాత్రమే తీసుకోండి. సాఫ్ట్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ కొబ్బరిని ఎందుకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలంటే, మనం రవ్వ లడ్డులో కొబ్బరిని కలిపినప్పుడు కొబ్బరిలోని పాలు కూడా రవ్వలో చేరి చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట లడ్డు. అందువల్ల ఇక్కడ కొబ్బరిని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సుమారుగా 3/4 కేజీ దాకా బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. సన్నటి బొంబాయి రవ్వ అయితేనే బాగుండిద్ది, లేకపోతే మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ షుగర్ కూడా 1/2 కేజీ దాకా తీసుకుంటున్నాను. ఇక నేను పంచదారని గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. గ్రైండింగ్ అనేది కూడా పూర్తిగా గ్రైండ్ చేసుకోకూడదండి. ఒక 80% వరకు గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనకి చూస్తుంటే పంచదార అనేది తగలాలి, తినేటప్పుడు కొంచెం తగులుతూ కసకసలాడుతూ ఉండాలన్నమాట. అలా అయితేనే టేస్టీగా ఉండేది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మన గ్రైండింగ్ అనేది చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు రవ్వలోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. ఇక నేను కాజుని ఒక 10 to 20 దాకా తీసుకుంటున్నాను. అలానే కిస్మిస్ని కూడా 10 to 20 దాకా తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని ఒక పెద్ద బౌల్లో ఇక నేను గోదావరితో కలిపిన నెయ్యిని తీసుకొని దాంట్లో జీడిపప్పుని అలానే కిస్మిస్ని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి అనేది ఎంత ఉంటే రవ్వ లడ్డు అనేది అంత టేస్టీగా ఉండిద్ది అనమాట. నెయ్యి కాచినప్పుడు లాస్ట్లో అడుగున మిగిలిద్ది కదా, గోదావరి అంటాము. దాంతో కలిపి నేను ఎప్పుడు రవ్వ లడ్డు చేస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉండిద్ది. అదే బౌల్లో నెయ్యి అవసరం అయితే ఇంకొంచెం నెయ్యి తీసుకొని 3/4 కేజీ దాకా బొంబాయి రవ్వను తీసుకొని లో ఫ్లేమ్లో నెయ్యి మొత్తం బొంబాయి రవ్వలో కలిసేదాకా అటు ఇటు నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు మంచి అరోమా వచ్చేదాకా, అంటే మంచి స్మెల్ అలానే మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ అనేది క్రిస్పీగా ఉండాలండి. క్రిస్పీగా వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలి. అలానే కంటిన్యూస్గా మనం అటు ఇటు మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే రవ్వ అనేది ఈజీగా మాడిపోద్ది అనమాట. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు అలానే మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చి కొబ్బరిని ఇందులో వేసేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి అనేది ఈజీగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి లో ఫ్లేమ్లో గ్యాప్ లేకుండా అటు ఇటు మిక్స్ చేసుకొని మంచి కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న షుగర్ ఉంది కదా, ఆ షుగర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. తీపి తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. తీపి తక్కువ తినేవాళ్ళు మాత్రం చూసుకొని వేసుకోవాలి. లేకపోతే మరీ తీపి ఎక్కువైనా సరే రవ్వ లడ్డు అంత టేస్టీగా ఉండదు అనమాట. ఈ విధంగా అటు ఇటు ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ముందుగానే మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదండి, దాంట్లో కూడా కొన్ని పాలు ఉంటాయి కాబట్టి మనకి ఇందులో పాలు ఎక్కువ పట్టే అవసరం ఉండదు అనమాట. పాలు మరీ ఎక్కువ పట్టినా సరే రవ్వ లడ్డు అనేది బాగా గట్టిగా ఉండిద్ది. సో ఈ విధంగా పాలు పోసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా కిందకి దించేసేసి చేతితో ఈ విధంగా బాగా కలుపుకుంటే ఒకసారి చెక్ చేసుకుంటే మనకి రవ్వ లడ్డు షేప్ ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ ఇందులో కొద్దిగా పాలు పోసుకోవాలి. వేడి పాలు అసలు పోయకూడదండి, చల్లారిపోయిన పాలు మాత్రం పోసుకొని ఈ విధంగా లడ్డు షేప్ అనేది వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. లడ్డు షేప్ అనేది ఫామ్ అయితే ఓకే, లేకపోతే మళ్ళీ కొద్దిగా పాలు పోసుకొని లడ్డుని మనం ఈ విధంగా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనకి లడ్డు ఫామ్ అయిపోయింది. ఈ విధంగానే మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్, కొన్ని దీంట్లో వేసుకొని మిగిలినవి ఈ విధంగా జీడిపప్పు పెట్టేసేసి లడ్డూని ఈ విధంగా ఫామ్ చేసుకోవాలి. సో ఇలా ఈ విధంగా నేను నైట్ టైము రవ్వ లడ్డూని ప్రిపేర్ చేశాను. ఇవి ప్రిపేర్ చేసేటప్పటికి నాకు 10 అయిందండి. ఇవి ఇలానే కొంచెం ఒక 10 నిమిషాలు అలా గాల్లో ఉంచేసేసి తర్వాత బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటే దాదాపు 10 to 15 డేస్ దాకా ఉంటుంది. అంటే గాలి మాత్రం తగులుతూ ఉండాలి, లేకపోతే పచ్చి కొబ్బరి వేసాం కదా కొంచెం స్మెల్ వస్తుంది అనమాట. ఈ విధంగా నేను ఎర్లీ మార్నింగ్ 10 కలా ఓపెన్ చేశాను. ఒకసారి పట్టుకుంటే మనకి రవ్వ లడ్డు అనేది గట్టిగా ఉందో మృదుగా ఉందో మీకు అర్థమవుతుంది. చూడండి, చూస్తానికి చాలా షైనింగ్గా ఉంది. అలానే రవ్వ షుగర్ 2 కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ విధంగా మనం ఈ ప్రాసెస్లో చేస్తే
ఎన్ని గంటలైనా సరే లడ్డు అనేది చాలా మృదువుగా ఉంటుంది. ఇక నేను 12 అవర్స్ తర్వాత ఓపెన్ చేశానండి. ఎన్ని గంటలైనా సరే ఇలా ప్రిపేర్ చేస్తే ఈ ప్రాసెస్లో రవ్వ లడ్డు అనేది చాలా చాలా మృదువుగా సాఫ్ట్గా ఉండిద్ది అనమాట. ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా రవ్వ లడ్డుని ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. చూడండి రవ్వ లడ్డు అనేది ఏ విధంగా బ్రేక్ అయిందో, అలానే ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉందో. పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినగలిగే రెసిపీ అండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి రీడర్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.